నిజామాబాద్ జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని ముత్కేడ్ మండలం కేరూరుకు చెందిన పాండురంగకు ముగ్గురు కూతుళ్లు. అయితే జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి పాండురంగ సన్నాహాలు చేసుకుంటున్నాడు. ముగ్గురు పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధన పాండురంగ పోటీ చేయడానికి అడ్డుగా నిలిచింది. దాంతో ముగ్గురు కూతుళ్లలో ఒక కూతురును హత్య చేయడానికి పాండురంగ స్కెచ్ వేశాడు. ప్రస్తుత కేరూరు సర్పంచ్ గణేష్ తో కలిసి పెద్ద కూతురు ప్రాచిని చంపడానికి పథకం రచించాడు. పథకంలో భాగంగా పెద్ద కూతురు ప్రాచిని నిజామాబాద్ జిల్లా ఎడవల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంపు వద్దకు తీసుకువెళ్లి నిజాం సాగర్ కెనాల్లో తోసేశాడు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ప్రాచి ఊపిరాడక మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి తమదైన శైలిలో విచారించడంతో పాండురంగ బండారం బట్టబయలైంది. పోలీసులు మృతురాలు ప్రాచి తండ్రి పాండురంగతో పాటు హత్యకు సహకరించిన కేరూరు సర్పంచ్ గణేశులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చనిపోయింది అలా ఎవరు చంపారు ఇలా చనిపోయారు అనే దాని విషయం మీద రోజు ఇన్వెస్టిగేట్ చేస్తూ టెక్నికల్ అనాలిసిస్ మరియు మిగతా వాట్సాప్ సోషల్ తర్వాత హార్ట్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే ముఖ్యేడ్ మహారాష్ట్ర గ్రామస్తులు ఈ అమ్మాయి యొక్క నేటివిటీ ఏముంది. గణేష్ షిండే అని ప్రస్తుతం సర్పంచ్ ఆయన రెగ్యులర్ గా వస్తుండేవాడు. వీళ్ళ డిస్కషన్ లో ఏంటి అంటే 6 నెలల్లో మహారాష్ట్రలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. కానీ ఎలక్షన్స్ లో పోటీ పడాలి అంటే 2 పిల్లలే ఉండాలి అనే ఒక నియమం ఉంది. అయితే ఈ పాండురంగన్ అతనికి 3 పిల్లలు ఉన్నారు. ఎట్లయినా ఒక పిల్లల్ని తగ్గించుకుంటే వాళ్ళు పోటీ పడే అవకాశం ఉందనే దాంట్లో మొదటి చాలా ప్రయత్నాలు చేశారు. ఫస్ట్ వేరే వాళ్ళకి దత్తత ఇవ్వడానికి ట్రై చేశారు. వేరే వాళ్ళ దగ్గర పెంచడానికి కూడా బాగా ప్రయత్నం చేశారు. పూణే కార్పొరేషన్ ఆఫీస్ కూడా వెళ్ళి ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళ ఏవి ఫలించకపోయేసరికి ఈ పాండురంగ అనే అతను గణేష్ షిండే యొక్క ప్రోత్సాహంతో తన యొక్క బైక్ MH26BY7495 బైక్ లో తన పెద్ద కూతురైన ప్రాచీని ఇక్కడ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి నిజామాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అబ్బం సుఖదన్నాన్ని చెప్పం వెళ్లే దారిలో నిజామాబాద్ జిల్లాలో జరిగిన దారుణ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి మహేంద్ర అడిగి తెలుసుకుందాం. మహేందర్, చెప్పండి, ఏంటి మహారాష్ట్రలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం 3 పిల్లలుంటే కుదరదని చెప్పి ఒక పిల్లని హత్య చేయడం వెనుక ఉన్న కారణం ఏంటి అసలు? గుడ్ ఈవినింగ్ బిగ్గా. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్న కూతురునే కన్న తండ్రి కడతేసిన పరిస్థితి. మనుషుల్లో రోజు రోజుకి మానవత్వం మంటగలుస్తుంది. అధికారంపై ఉన్న వ్యామోహంతో ఎంతకైనా తెగిస్తున్నారు. మహారాష్ట్రలో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 3 పిల్లలుంటే అడ్డు వస్తారని పెద్ద కూతుర్ని చంపిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ శివారులోని కెనాల్లో బాలిక దొరికింది. దీంతో పోలీసులు నమోదు చేసుకుని విచారించారు. అయితే పూర్తి వివరాలు సిపి చైతన్య వెల్లడించారు. ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్ శివార్లోని నిజాం సాగర్ 46 కెనాల్లో ఇటీవల ఒక బాలిక మృతదేహం దొరికింది. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 3 టీములు నిందితుని కోసం దర్యాప్తు చేపట్టాయి. అయితే బాలిక మహారాష్ట్రలోని ముర్కేడ్కు చెందిన కొండమంగళం ప్రాంతీగా 6 సంవత్సరాల వయసున్న ప్రాంతీగా గుర్తించారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి కేసును ఛేదించారు. ప్రాంచీని కన్న తండ్రి హతమార్చినట్టుగా పోలీసులు గుర్తించారు. మహారాష్ట్రలోని ముత్కేడ్ తాలూకా కేరూరు గ్రామానికి చెందిన కొండమంగళేష్ పాండురంగ అనే వ్యక్తి సెలూన్ నడుపుకుంటూ భార్య 3 పిల్లలతో ముత్కేడ్లో జీవిస్తున్నాడు. అయితే రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో ఉన్న ఆయన అయితే గెలవడానికి మనకు సర్పంచ్ పోటీ చేయడానికి అర్హత కావాలి ఎలా అని చెప్పి ఆ పక్కనున్న ప్రస్తుత సర్పంచ్ షిండే గణేష్ ను అడిగాడు. అయితే 3 పిల్లలు ఉంటే వీలు కాదనే విషయాన్ని తెలుసుకొని అయితే 3లో ఫస్ట్ కొడుకు చిన్నవాడైన కొడుకును దత్తతిద్దాం అనుకున్నారు. కొడుకును దత్తతిద్దామంటే అప్పటికే పేరు ఇవన్నీ రాసి దాన్ని కూడా తొలగించడానికి బర్త్ సర్టిఫికేట్ వచ్చింది. ఇవన్నీ తొలగించడం వీలు కాదని తెలిసి అయితే పెద్ద కూతుర్ని పక్కకు తప్పిస్తే నాకు సర్పంచ్ గా పోటీ చేసే అవకాశం వస్తుందని చెప్పి భావించిన పాండురంగ తన పెద్ద కూతుర్ని మహారాష్ట్ర నుంచి నిజామాబాద్ తీసుకొచ్చి ఇక్కడ కెనాల్లో నూకేసి చంపేసిన పరిస్థితి. అయితే పోలీసులు గుర్తించి ఈ రోజు పాండురంగతో పాటు గణేష్ ను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ మహేందర్.